ఒక 75 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం ఇచ్చారు. ఈ ప్రజల మ్యాండేట్ ని గౌరవిస్తూ 75 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ చేవెళ్ళే సభ ద్వారా 2 నిరుపేద మధ్యతర కుటుంబాలకి చాలా ఉపయోగపడే కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టబోతున్నది. ఇప్పుడే సెక్రటేరియట్లో ఆ 2 కార్యక్రమాలు మొదలుపెట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ 200 విద్యుత్ యూనిట్ల వరకు ఉచితంగా మార్చు బిల్లు నుంచి మొదలుపెట్టే కార్యక్రమం ఈ సభ ద్వారా ప్రకటిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల కార్డున్న వాళ్ళందరికీ కూడా ఎల్పిజి సిలిండర్ ధర మరి 1200, 1300 రూపాయలకు చేరిన ఈ సందర్భంలో నిరుపేదలందరికీ తెల్ల కార్డున్న వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి ఎల్పిజి సిలిండరు గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది. ఇంకో చాలా ముఖ్యమైన విషయం, ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఈరోజు రేపు ప్రకటించిన లబ్ధిదారులే కాకుండా ఎవరన్నా ముందు అప్లికేషన్ పెట్టిపోవడం మర్చిపోయినా ఏ కారణంగా ఎవరి పేరు లబ్ధిదారులో లిస్టులో రాకున్నా అర్హులైన వాళ్ళందరికీ మరి ముందు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు అర్హత ఉంటే 200 యూనిట్ విద్యుత్ 500 రూపాయలు గ్యాస్ సిలిండరు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను.